హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి రూపా కిచెన్. నేను ఇంతకుముందు వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి. ఎందువల్ల అంటే నా గొంతు చాలా ప్రాబ్లంగా ఉంది. దానివల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయానండి. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క వీడియోకి కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తానండి. అందరికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇప్పుడు చూపించబోయే కర్రీ వచ్చేసి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా ఎగ్ టొమాటో కర్రీ చేసి చూపిస్తానండి. ముందుగా 4 ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి తీసుకుని పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 5-6 టమాటోలు తీసుకొని వాటిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ బాండీలో వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు దంచి వేసి వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. అవి అడుగంటకుండా చూసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయండి. టమాటోస్ త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలండి. కలిపితే తొందరగా మగ్గిపోతాయి టమాటోస్ అనేవి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, మాడిపోకుండా. కర్రీ అనేది మాడకుండా చక్కగా టేస్టీగా వస్తుంది. మాడిందంటే టేస్ట్ అంతా పోద్దండి. ఉల్లిపాయలు, టమాటోస్ మగ్గిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసి కలుపుకోవాలి. కారం వేసి కలుపుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. కొంచెంసేపు మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని దించుకోవాలి. ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. చూశారు కదండి, ఎగ్ టొమాటో కర్రీ ఈజీగా, సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే ఎగ్ టొమాటో కర్రీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి.